ఈరోజు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ మీద ఒక రకమైన దాడి కాదు, పలు విధాలుగా సాతాను దాడి చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే, ఈ తరంలో దేవుడు తన దాసుడైన షాలేమనను ఎన్నుకొని ఒక ప్రత్యేకమైన రీతిలో పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. వేలాదిగా ఆత్మల రక్షణ, వందలాదిగా దైవ సేవకుల ఏర్పాటు, చాలా సంఖ్యలో మందిరాల ఏర్పాటు, తండ్రి సన్నిధి పరిచర్య మరి జిల్లాలు దాటింది, రాష్ట్రాలు దాటింది, భవిష్యత్తులో దేశాలు కూడా దాటబోతా ఉంది. ఒక గురి కలిగిన ప్రయాణంతో దైవ సేవకుడు షాలేమన్న దేవుని ఆత్మ ప్రేరణతో ఈ తండ్రి సన్నిధి పరిచర్యను ముందుకు తీసుకుని వెళతా ఉన్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే దైవ సేవకుడు దేవుని ఆత్మ ప్రేరణతో ఈ పరిచర్య జరిగిస్తూ ఉన్నాడో, సాతాను రకరకాలుగా దాడి చేయటం ప్రారంభించాడు. ఒకవైపు మతోన్మాదుల్ని వాడు రెచ్చగొట్టాడు. ఎందుకంటే అనేక మంది అన్యజనుల్లో నుంచి మరి తండ్రి సన్నిధి పరిచర్లోనికి ఆత్మలు రక్షించబడతా ఉన్నారు. యేసు ప్రభువే నిజమైన దేవుడని తెలుసుకొని వారు అంతవరకు నమ్ముకున్న వాటిని విడిచిపెట్టి యేసు ప్రభు వైపు తిరుగుతున్న కారణం చేత అన్యజనులు అనేక మంది అసూయపడి మరి దైవ సేవకుడు ఏ పొరపాటు మాట అనకపోయినా శూన్యంలో సృష్టిని కలుగజేసినట్లుగా ఈ మతోన్మాదులందరూ కలిసి శూన్యంలో ఒక సమస్యను సృష్టించుకొని అక్కడేమీ లేకపోయినా దైవ సేవకుడు షాలేమనని ఇబ్బంది పెట్టాలని రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. అవి ఏవి నిజము కాదు. దాని సంగతి అలా ప్రక్కన పెడితే, ఈ మతోన్మాదులు ఒకవైపు దాడి చేస్తూ ఉంటే కొంతమంది మన ఉన్మాదులు ఉన్నారండి. అర్థమవుతుందా? మతోన్మాదులు కాదు, మన ఉన్మాదులు కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఎవరంటే, క్రైస్తవులు అని పేరు పెట్టుకొని మేము కూడా దేవుని బిడ్డలమే, మేము కూడా యేసు ప్రభుని ఆరాధించేవారమని చెప్పుకుంటూ దైవ సేవకుని మీద దాడి చేస్తూ ఉన్నారు. అసలు దైవ సేవకుడు ఏం చెప్పాడు విన్నారా? వీళ్ళు వినలేదు. ఏమండి, ఒక వీధిలో కుక్క మొరిగింది అనుకోండి, మళ్ళా ఈ వీధిలో కూడా అదే కుక్క మొరిగిద్ది. ఎందుకంటే దాని జాతి దీని జాతి రెండు ఒకటే కాబట్టి ఈ కుక్కలు మొరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ కుక్కలను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయాలన్నీ నేను గమనిస్తూ ఉంటే అపోస్తుల కార్యంలో అపోస్తుడైన పౌలు భక్తుని పరిచర్య నాకు గుర్తొస్తూ ఉంది. పౌలు భక్తుడు ఎంతో ప్రయాసతో దేవుని పని కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రియులారా, వెళ్ళిన ప్రతి ప్రాంతంలో దేవుని రాజ్యం కట్టబడాలని దేవుని కొరకు ఎంతో ప్రయాసపడతా ఉంటే అన్యజనులు కొంతమంది పౌలు భక్తుని మీద దాడి చేయటం మొదలుపెట్టారు. అంత మాత్రమే కాదు, యూదులు దేవుని ప్రజలని చెప్పుకుంటున్న వారు కూడా పౌలు భక్తుని మీద దాడి చేయటం మొదలుపెట్టారు. కారణం ఏంటి అంటే, ఇతనికి ఎవరికి లేనంత ఫాలోయింగ్ ఉంది. ఇతను మాట్లాడుతుంటే ఆ సమాజం అంతా వచ్చి కూర్చొని వింటా ఉన్నారు. మేము మాట్లాడితే ఎవరు రావట్లేదు, ఇతనికి ఫాలోయింగ్ ఉంది, ప్రజలు ఇతన్ని వెంబడిస్తూ ఉన్నారన్న అసూయ చేత యేసు ప్రభువు మీద పగబట్టారు, పౌలు భక్తుని మీద పగబట్టారు. ఈరోజు దైవ సేవకుడు షాలేమన్న విషయంలో కూడా అదే జరుగుతూ ఉంది. మాకెవరికి లేనంత ఫాలోయింగ్ ఇతనికి ఉంది, ఇతను అనేక మందిని రక్షిస్తూ ఉన్నాడు, ఇతని పేరు మారుమ్రోగుతూ ఉంది, ఎక్కడ విన్నా కూడా తండ్రి సన్నిధి షాలేము రాజన్న ఇదే మాటలు వినబడతా ఉన్నాయి. కాబట్టి ఇతను ఎలాగైనా మనం అంతమొందించాలి, ఇతని పరిచర్యకు ఆటంకాలు కలుగజేయాలని పాపం అటు మతోన్మాదులు ఇటు మన ఉన్మాదులు కలిసి ప్రయాసపడతా ఉన్నారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు జరగడానికే సమకూడి జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు ఎంత అసూయపడి ఎంత ఇబ్బంది పడి ఏమండి దైవ సేవకుని తండ్రి సన్నిధి పరిచర్ని ఎన్నో సమస్యల గుండకి నడిపించాలని ఆలోచన చేసినప్పటికీ కూడా ఏ మాత్రం ఎవరు ఏమి చేయలేరు. ఈ అసూయపడే వాళ్ళందరికీ దేవుడు వేసి ఒక శిక్ష ఏంటంటే, వీళ్ళు ఎవరిని చూసి అయితే అసూయపడుతున్నారో, ఎవరిని చూసి అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ వ్యక్తిని ఇంకా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇంతకు ముందు జరిగిన దానికంటే ఇక ముందు తండ్రి సన్నిధి పరిచర్య మరొక మలుపు తిరగబోతా ఉంది. నా దేవుడు ఈ పరిచర్ని ఇంకా ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఇంతకాలం వేలాదిగా రక్షణ పొందారేమో ప్రజలు, ఇప్పటి నుంచి లక్షలాదిగా ఆత్మలు రక్షణ పొందబోతా ఉన్నాయి. వేలాదిగా దైవ సేవకులు లేపబడబోతా ఉన్నారు. ఇంకా అనేక ప్రాంతాల్లో తండ్రి సన్నిధి పరిచర్య వ్యాపించబడబోతా ఉంది. ఈ అసూయ పరులందరూ కూడా ఇంకా ఏడ్చి కృషించిపోబోతా ఉన్నారు. కాబట్టి ఏమాత్రం మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రార్థించండి, నా దేవుడు ఈ పరిచర్ని ఇంకా ఆశీర్వదించబోతున్నాడు. ఈ నిందల ద్వారా, అవమానాల ద్వారా ఈ భారతదేశం అంతా కూడా యేసయ్య నామం మహిమపరచబడబోతా ఉన్నది.
దేవుడు తన దాసుని ఇంకా హెచ్చించబోతా ఉన్నాడు. దేవుడు అట్టి కృప మనకు మన పరిచర్యకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్.